ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్లోనూ టీమిండియా మంచి స్టార్ట్ని అందుకోలేకపోయింది. తొలి టీ20 వర్షార్పణం కాగా రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఇక ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ భారత బ్యాటర్లు పరిస్థితులను గౌరవించకుండా దూకుడుగా ఆడడమే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 68 పరుగులతో ఒక్కడి హాఫ్ సెంచరీతో రాణించగా, హర్షిత్ రాణా 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ అతను బౌలింగ్లో రాణించలేకపోయాడు. ఇక మిగతా టీమిండియా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోస్ హజల్వుడ్ 3 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతను వేసిన 4 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను తీసుకున్నాడు. అనంతరం లక్ష్యాలో ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీని త్రుటిలో చేజార్చుకోగా, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. టీమిండియా పవర్ ప్లేలో కాస్త కట్టడిగా బౌలింగ్ చేసినా, బ్యాటింగ్లో మరో 20 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉండేది. ఇక ఈ గెలుపుతో 5 టీ20ల సిరీస్లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్, జోస్ హజల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలోనే 4 వికెట్లు తీసి మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీశాడు. అభిషేక్ శర్మకు కూడా జోస్ హజల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే అభిషేక్ శర్మ చాలా రోజులుగా తన జోరును కొనసాగిస్తున్నాడు. అతనికి తన ఆట ఏంటో తెలుసు, తన గుర్తింపు ఏంటో తెలుసు. ఆ పేరు చెక్కుచెదరకుండా రాణిస్తున్నాడు. అతను ఇదే జోరును కొనసాగిస్తాడని, మా కోసం ఇలాంటి ఇన్నింగ్స్లు మరెన్నో ఆడుతాడని ఆశిస్తున్నాం. మేము తొలి మ్యాచ్లో ఎలా ఆడామో అలానే ఆడాలనుకుంటున్నాం. ముందుగా బ్యాటింగ్ చేస్తే బాగా ఆడాలి. ఆపై వచ్చే లక్ష్యాన్ని కాపాడుకోవాలి అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.